కర్నూలు జిల్లా పత్తికొండ సివిల్ కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. డేగలపాడు గంజాయి కేసులో లొంగిపోవడానికి కోర్టుకు వచ్చిన ముద్దాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జడ్జి ముందే అతన్ని తీసుకువెళ్లారు. దీంతో లాయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగారు. నిందితుడిని తిరిగి తీసుకొచ్చే వరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. అయితే కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శివయ్య అనే వ్యక్తి గత 2 రోజుల క్రితం ఈ యొక్క పత్తికొండ కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సివిల్ డ్రెస్సుల్లో వచ్చి జడ్జి ముందర నుంచే ఆ యొక్క నిందితుడిని తీసుకొని వెళ్లిపోవడం అన్నది జరిగింది. అయితే దీంతో ఆగ్రహించినటువంటి లాయర్లు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేపట్టారు. ఒక కోర్టు నియమాలను ధిక్కరిస్తూ పోలీస్ శాఖ చేస్తున్నటువంటి పనులు చూసి ఆశ్చర్యంగా ఉంది. అసలు చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించడం ఏంటి అంటూ వారు నిలదీసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆందోళన చేపట్టారు. ఈ రోజు పత్తికొండ కోర్టు ఆవరణలో నినాదాలు చేస్తూ పోలీస్ శాఖకు వ్యతిరేకంగా వారు ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఒకవైపు ఆ యొక్క నిందితుడు స్వచ్ఛందంగా లొంగిపోవడానికి వస్తే అతన్ని అరెస్ట్ పేరుతో కోర్టులోంచి బలవంతంగా జడ్జి అనుమతి లేకుండా తీసుకుని వెళ్ళటం అన్నది పూర్తిగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా నిందితుడిని తీసుకొని వచ్చి మాకు అప్పచెప్పేంత వరకు కూడా మేము ఆందోళన విరమించమంటూ పత్తికొండ కోర్టులో వారు ఆందోళన చేసే పరిస్థితి. ఇదే అంశాన్ని కర్నూలు జిల్లా జడ్జికి కూడా ఫిర్యాదు చేస్తామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 4 రోజుల క్రితం ఈ యొక్క చిప్పగిరి మండలంలో డేగలగూడు గ్రామంలో కంది పంట మధ్యలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి పోలీసులు ఆ యొక్క పంటను తొలగించారు. దానికి సంబంధించినటువంటి పొలం యజమాని అయినటువంటి శివయ్యను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అతను తప్పించుకొని పోవడంతో అతని మీద కేసు నమోదు చేశారు. అయితే అతను నాటకీయ పరిణామాల మధ్య కోర్టులో వచ్చి లొంగిపోవడం అన్నది జరిగింది. ఈ అంశాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఎటువంటి అనుమతి కోర్టులో జడ్జి అనుమతి లేకుండా సివిల్ డ్రెస్సుల్లో వచ్చి అతన్ని ముద్దాయిని తీసుకొని వెళ్లిపోవడం జరిగింది. దీంతో అతని తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ దాన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వినకుండా వారిని అక్కడి నుంచి ఆ ముద్దాయిని తీసుకొని వెళ్లిపోవడం జరిగింది. దీంతో మొత్తంగా కూడా ఇటు పోలీస్ వర్సెస్ అడ్వకేట్స్ లాగా తయారైన పరిస్థితి. పత్తికొండ కోర్టు కేంద్రంగా ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆందోళనలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీని మీద నెక్స్ట్ స్టెప్ పోలీసులు ఏ విధంగా చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. తిరుపతిని నేర